నేను అవమానాలు ఎదుర్కొంటా ఉన్నా. కనీసం ఇన్ని సభలు సమావేశాలు జరిగినాయి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించినటువంటి చర్చ జరిగింది, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు జరిగినాయి. కనీసం ఒక్క సమావేశానికైనా ఒక్క సమీక్షకైనా సరే యాజ్ ఏ మేయర్గా, ప్రథమ పౌరుడిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో నేను ఉన్నాను. 10 లక్షల మంది జనాభాకి ప్రజలు నన్ను 5 సంవత్సరాలు మేయర్గా ఉండమని నాకు అవకాశం ఇచ్చారు. కనీసం ఏ సమాచారం అయినా సరే నాకు కనీసం మినిమం ఇంటిమేషన్ ఇచ్చారా, సమాచారం అందించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంతకన్నా అవమానం, ఇంతకన్నా పరాభవం చరిత్రలో ఏ మేయర్కి ఇంతవరకు లేదు, భవిష్యత్తులో కూడా రాకూడదు అని చెప్పేసి కూడా నేనైతే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ఎన్నికైనా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పాటు ఎన్నికైన నన్ను ఈరోజు మేయర్గా గద్దె దించాలి అని చెప్పేసి వాళ్ళు కార్పొరేటర్లు ఇళ్ల మీద పడతా ఉన్నారు, కార్పొరేటర్లతో రాయబారాలు చేస్తూ ఉన్నారు. ఒక్కరోజు ముందు నాకు ఎజెండా పేపర్ పంపించి ఒక్కరోజు ముందు దానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ నేను ఏ విధంగా నీ సమావేశానికి రావాలి, కనీసం ఏ అధికారైనా వచ్చి మేయర్ గారు ఈ సమావేశం పలానా రోజు పెట్టాలనుకుంటున్నాం, లేదా మీరు సమావేశం సమయం డేటు మీరు నిర్ణయించండి అని చెప్పేసి కనీసం ఎవరన్నా నాతో సంప్రదించారా అని చెప్పేసి కూడా నేను పత్రికల ద్వారా నేను అడుగుతా ఉన్నా. ఏదో ప్రభుత్వ పెద్దల యొక్క అండ చూసుకొని కొంతమంది అధికారులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో తప్పక మీరు సమాధానం చెప్పవలసిన అవసరం తప్పక వస్తుంది, చట్టం ముందు మీరు తప్పకుండా నిలబడతారు అని చెప్పేసి కూడా నేను అధికారులు కొంతమందిని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు నేను మేయర్గా నేను బాధ్యత నిర్వహించా. వాళ్ళు సమావేశం 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కౌన్సిల్ హాల్ నందు సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ఒక ఎజెండా నిన్న సాయంత్రం 7:30కి నా దగ్గరికి పంపించడం జరిగింది. కనీసం మీరు దీంట్లో చూడండి, ఎక్కడైనా సరే మీ అందరూ కూడా ఉన్నారు జర్నలిస్టులు, ఎంతోమంది మేయర్లు చూశారు, ఎంతమందో చైర్మన్లు చూశారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడన్నా సరే మీరు చూశారా అని చెప్పేసి నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఒక రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని అణిచివేయాలి, వాళ్ళ అధికారాలు మొత్తం లాక్కోవాలి, వాళ్ళని హ్యాండిక్యాప్డ్ చేయాలి, వాళ్ళ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ అధికారులను అడ్డం పెట్టుకుని నా మీద కేసులు పెట్టాలని ఆల్రెడీ ఈ మధ్యకాలంలో 2 కేసులు పెట్టారు. వాళ్ళు ఎంత అస్థిరపరచాలన్నా నా స్థిరత్వాన్ని నేను ఎప్పుడు కూడా కోల్పోవటం అనేది జరగదు. ఎందుకంటే నా మనసులో బాధలు ఎన్నో ఉన్నాయి, నేను పడుతున్న అవమానాలు ఎన్నో ఉన్నాయి. కానీ చెప్పిన 10% మాత్రమే, చెప్పని 90% ఉన్నాయి. ఏదో ఒక రోజు తప్పకుండా అవన్నీ కూడా చెబుతాను. నేను ఈరోజు పత్రికా ముఖ సాక్షిగా చెబుతా ఉన్నా. ఎందుకంటే ఒక సామాన్యుడే, ఎందుకంటే మా నాన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే మున్సిపాలిటీలో మా నాన్నగారు
ఒక ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించాడు. మరి అలాంటి ఉద్యోగి కొడుకు ఈరోజు మేయర్గా 4 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించాడంటే ఇచ్చినటువంటి నేను అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. నేను ఏ రోజు కూడా కార్పొరేషన్లో అధికారుల్ని నేను ఒక మేయర్గా ఒక ప్రథమ పౌరుడిగా నేను ఈ స్థాయిలో ఉండాలి, ఈ లిమిట్లో ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోవాలా. 4 సంవత్సరాల పాటు నేను ఎంతో సర్వీస్ చేశాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా భారతీయ జనతా పార్టీనో జనసేననో కాంగ్రెస్ అనో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది చూడకుండా ఆయన రక్తం నుంచి పుట్టినటువంటి కొడుకు ఈరోజు ఇంత పెద్ద కార్పొరేషన్కి మేలైనటువంటి భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించాడు, మా జగనన్న నాకు కల్పించాడు. కాబట్టి ఇన్ని అవమానాలు పడి నేను ఈ కుర్చీలో కొనసాగాలి, ఈ కుర్చీలో కొనసాగడం కూడా భావ్యం కాదు అని చెప్పేసి వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను గద్దెదించాల్సిన అవసరం లేదు. నేనే చెబుతున్నా, ఈరోజు పత్రికాముఖం సాక్షిగా చెబుతా ఉన్నా, ఇన్ని అవమానాలు భవిష్యత్తులో, ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ మేయర్కి కూడా రాకూడదు. తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా, పైన భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఈరోజు చెప్తా ఉన్నా, ఇన్ని ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నాను, నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను. ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేయరు, ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ, లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆయన రక్తం నుంచి పుట్టినటువంటి కొడుకు ఈరోజు ఇంత పెద్ద కార్పొరేషన్కి మేలైనటువంటి భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించాడు, మా జగనన్న నాకు కల్పించాడు. కాబట్టి ఇన్ని అవమానాలు పడి నేను ఈ కుర్చీలో కొనసాగాలి, ఈ కుర్చీలో కొనసాగడం కూడా భావ్యం కాదు అని చెప్పేసి వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను గద్దెదించాల్సిన అవసరం లేదు. నేనే చెబుతున్నా, ఈరోజు పత్రికాముఖం సాక్షిగా చెబుతా ఉన్నా, ఇన్ని అవమానాలు భవిష్యత్తులో, ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ మేయర్కి కూడా రాకూడదు. తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా, పైన భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఈరోజు చెప్తా ఉన్నా, ఇన్ని ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నాను, నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను. ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేయరు, ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ, లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం